ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాధారణంగా 3 ముళ్ళు వేసాక ఎన్ని తిప్పలొచ్చినా కలిసి ఉండాలి అంటారు. కానీ ఇక్కడ కొందరు మాత్రం ఆ 3 ముళ్ళు వేయడానికే 30 తిప్పలు పడుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ స్కెచ్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with తాగుబోతు రమేష్ టీమ్. ఏవండి అప్పగింతలప్పుడు ఆడపిల్ల మాత్రం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, మగపిల్లాడు నవ్వుతూ ఉంటాడు ఎందుకండి? అంటే ఆడపిల్లకు అదే ఆఖరి ఏడుపు, మగాడికి అదే ఆఖరి నవ్వు. వారం రోజులు మన పెళ్ళింది కదా, అవును, వెళ్ళి షాపింగ్ చేసుకొస్తాను. వెళ్ళు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అండి. వచ్చే ఆదివారం 11 గంటలకు మా చెల్లెలు పెళ్ళండి, మీరు దగ్గర పెళ్లి జరిపించాలి. నా పెళ్ళి అదే రోజు, టైము 11 గంటలకు. అదే ముహూర్తానికి నా పెళ్లి. ఏం చేయాలి, ఏదో మేనేజ్ చేద్దాం. ఎంత ఇస్తారేంటి? ఓ 25,000 ఇస్తానండి. పెళ్లి ఖర్చులు వెళ్ళిపోతుంది. మీకెందుకు, నేను దగ్గరుండి చేపిస్తా. ఓకే. నమస్కారం అండి. మేము కొత్తగా పెళ్లి చేసుకోపోయే జంట. ఇదిగో నిన్ను పెళ్లి చూపులో చూసిన మొదటి నుంచే నా గుండెలో 4 గదులున్నాయి. ప్రతి గదిలో నువ్వే ఉన్నావు తెలుసా? అంటే నేను ఒక్కదానేనా, నాతో పాటు ఎవరైనా ఉన్నారా? వచ్చే వారం మన పెళ్లి ఉంది కదా, నేను షాపింగ్ చేసి వస్తాను, సరేనా? నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. మా అమ్మాయి పెళ్లి ఉందండి ఆదివారం రోజున. ఆ రోజు నా పెళ్లి కూడా. సర్లే ఏదోటి మేనేజ్ చేసేద్దాం. ఎంత ఇస్తారు? ఎంత ఇచ్చుకుంటామండి? ఒక 25,000 ఇచ్చుకుంటామండి. పెళ్లి ఖర్చులకు పని అవుతుంది. సరే సరే, నేను వచ్చి నేను పెళ్లి చేస్తాను, పదండి. తప్పకుండా వస్తాను. ఏముందని ముహూర్తానికి అటో ఇటో కాస్త లేటుకి వెళ్తే సరిపోతుంది. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. అసలు నేను ఎంత మంచిదానో నీకు తెలుసా? ఎందుకే? నేను చూడకుండానే పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి. నేను ఇంకా మంచిదని తెలుసా? ఎందుకు? నేను చూసి కూడా పెళ్లి చేసుకున్నాను కదా. సరే గానీ హిప్నాటిజం అంటే తెలుసా నీకు? అయ్యో నాకేది తెలియదండి. భలేవారు. ఒక మనిషిని తన ఆధీనంలో తీసుకొని తను ఏం చెప్తే అది వినేలా చేసుకోవడమే హిప్నాటిజం అంటారు. దానికి అంత పెద్ద పేరు ఎందుకు? సింపుల్ గా పెళ్ళమంటే సరిపోతుంది కదా. నెక్స్ట్ వీక్ మన పెళ్లి ఉంది కదా, అసలు పెళ్లి షాపింగ్ చాలా ఉంది. నేను వెళ్ళి పెళ్లి షాపింగ్ చేసుకుంటాను. నమస్తే పంతులు గారు. నమస్కారం అండి. అమ్మాయి పెళ్లి కుదిరిందండి. అవునా? వచ్చే ఆదివారం అండి. అమ్మ తసరవలా, అది రోజు నా పెళ్లి కదా. ఎందుకు టైం అండి? ఉదయం 11 గంటలకండి. అమ్మో 11 గంటలుగా? ముందే అనగానే చేసేద్దాంలే, నేను కూడా వెళ్ళి వస్తాను. అన్నయ్య గారు ఇంకా బావగారు రాలేదంటే టైం అవుతుంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. ఏమండి రమేష్ గారు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? అంటే ఈ రోజైనా పెళ్లి రోజు అండి, మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్లి కూడా, మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్లి అండి. ఓ కంగ్రాచులేషన్స్, వెళ్ళొస్తాను. బావగారు వచ్చారా? బావగారు, పంతులు గారు ఏరి? బామ్మర్ది పంతులేడి? మాయగారు, పంతులు గారు ఏరి? హలో, పంతులు గారు ఎక్కడున్నారు? తొందర రండి. పంతులు గారు. హలో చెప్పండి. బావగారు వచ్చారండి, తొందరగా రండి. పంతులు గారు ఎక్కడున్నారండి? మా బావగారు వచ్చారు, తొందర రండి. ఒక్క నిమిషం. పంతులు అక్కడ నాకు అవతల 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 పని ఉంటాయి. పంతులు గారు వచ్చాక నన్ను పిలవండి, నేను వచ్చేప్పుడు తాళి కడతా. నాకు బయట వేరే పని చూసుకొని వస్తా. పంతులు వచ్చిన తర్వాత పిలవండి, ఆ లోపు వచ్చి తాళి కడతా. అప్పటి వరకు నాకు వేరే పని ఉంది, చూసుకొని వస్తా. నాకు బయట వేరే పని ఉంది, పంతులు వచ్చాక పిలవండి, అప్పుడు వచ్చి తాళి కడతా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. బాగా ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకేడండి? మా బావగారు ఇప్పుడే లెగ్ అవుట్, మీరు లెగ్ ఇన్, అంతే తేడా. ఇప్పుడే ఫోన్ చేస్తా. బావా చెప్పరా? అబ్బా ఎక్కడున్నా బావా? పంతులు గారు వచ్చేసారు, నువ్వు తొందరగా వచ్చేసాను. ఎక్కడున్నా బావ? పంతులు వచ్చే తొందరరా, తొందరగా ఫోన్ చెయ్యబయ్యా. పంతులు గారికి అర్జెంట్ ఉందంటే నువ్వు తొందరగా రా బావ, వచ్చేస్తే పెళ్లి చేసుకోవచ్చు. ఏమయ్యా బుద్ధి ఉందా? పెళ్లి కొడుకు ఫోన్ చేయి, పెళ్లి కొడుకే. మీరు మీ పెళ్లి కొడుకుని రప్పించుకోండి, ఈ లోపు నేను పని చూసుకొని వస్తా. వచ్చిన తర్వాత చెప్తే వచ్చిందే కట్నం. వచ్చాను బావగారు. ఏడి పంతులేడు బామ్మర్ది? పంతులేడు బామ్మర్ది? మీ బావగారు నేను లేనప్పుడే వస్తున్నాడు ఏంటండి? మీరు తొందరగా రండి.
ఏడి రా ఏడి అన్ని పిలుపురా పంతులు గారు ఎక్కడ రండి అక్కడ రూపాయలు పెట్టి చెప్తాను ఈడు ఆవిడ నువ్వు నా మామూలు పంతులు గారు లేదు నన్ను పిలిచి పంతులు గారు వచ్చాక నేను వచ్చి తాళి కడతా చెప్పు. ఒరే చెప్పండి పెళ్లి కొడుకు వస్తేనే వచ్చి ముహూర్తం పెడతా అని చెప్పండి. పంతులు వచ్చి ముహూర్తం పెడితే నేను వచ్చి తాళి కడతా అప్పుడు రాను. ఏమయ్యా నీ పెళ్ళైందా? నీకు పెళ్ళైందా? కాలేదయ్యా. ఆ పంతులు నా పెళ్లి పెట్టుకుని వాడు ఏదో పని కోసం వెళ్ళాడంటే వాడు శార్థం. నాకదేనయ్యా ఆ పరిస్థితి అంతే. పంతులు గారు మీరు వస్తే గాని మా బావగారు రానంటున్నాడు. నేను వస్తేనేమో ఉండడు, నేను వస్తా కానీ రానంటాడు. పంతులు గారు మీరు ఫస్ట్ రండి. పంతులు గారు వాళ్ళ పంతులు నువ్వేనట్రా. సర్లేండి ఎలాగోలా ఇట్లా ఎడాకు పంతులు వచ్చారు లేట్ అవుతుంది. ఆ పిల్లనే చేసుకుని సంభవం తీసుకుని వెళ్ళిపోతాను. ఇదిగో ఏమండి నాకు చిన్న పని ఉంది నేను వెళ్ళొస్తా. నాకు కూడా చిన్న పనే ఉంది. నాకు కూడా మరి ఆ పని చూసుకుని వచ్చేస్తాను. మీ అల్లుడేడి? మీ అల్లుడు ఫోన్ చేయి. ఫోన్ చేయి ఫోన్ చేయి. బావగారు హలో పంతులు గారు వచ్చారు తొందర రండి మీరు. బావగారు బామ్మర్ది పంతులు వచ్చారు తొందర రా బావా. నేనున్నప్పుడు రావట్లేదు, నేను వెళ్ళిన తర్వాత రావద్దు, దొరికితే అని చంపేస్తా అని చెప్పొస్తూనే ఉండవు. నాకు చిన్న పని ఉంది చూసుకొని వచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళలేదు మా బావగారు వచ్చేదాకా ఇక్కడ ఉండాలి నువ్వు. ఏమండి నాకు మధ్యలో చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తా. ఈ లోపు మీ అల్లుడిని పిలిపించండి. మా బావ వచ్చిందా నువ్వు కదలలేదు. నాకు కూడా చిన్న పని ఉందా చూసుకుని వస్తాను తర్వాత పిల్లలు పంచి ఊడిపోతా. ఫోన్ చేయరా. ఫోన్ చేయన్నా. ఫోన్ చేయడానికి బావా ఏమైంది తొందరగా రా. ఒరేయ్ ఇక్కడ నేను ఒక పెళ్లి జరిపిస్తానని ఒప్పుకున్నాను. నువ్వు ఫస్ట్ రా తొందరగా. చెయ్యవయ్యా మీ బావకి. బావా ఇక్కడ నా ఈపు మొత్తం ఈ చింతకాయ పచ్చడి అయిపోతుంది బావ, తొందరగా వచ్చేసాయి. ఒరే నేను ఇక్కడ పెళ్లికి ఒప్పుకున్నాను రా. ఆ పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి ఒప్పుకున్నాను వాడు వచ్చేదాకా రా పంపడంట్రా. ఇక్కడ నీ పెళ్లి పెట్టుకో నువ్వు పెళ్లి ఒప్పుకోవడం ఏంట్రా. ఏమండి అక్కడ నా పెళ్లి ఉంది వెళ్ళి తాళి కట్టి వచ్చేస్తానండి. ఎక్కడ తాళి కట్టేది పంతులు? ముహూర్తం టైం అవుతుందండి. ఆ ముహూర్తం టైం ఇక్కడ కూడా అవుతుంది. ఇక్కడ కట్టు తాళి. ఆ తాళి ఇక్కడ తాళి కట్టాలా? నేను మీరు టైం ఇస్తే వెళ్ళి తాళి కట్టి ఇమీడియట్ వచ్చేస్తా. అదే టైంకు ఈడ తాళి కట్టాలి. కట్టు. నేను తాళి కట్టాలా? ఇక్కడ ముహూర్తం ఈ పెళ్లికి తాళి కట్టిన తర్వాత ఇక్కడ వెళ్ళిపో. నేను కట్టను. ఏరా దీన్ని నువ్వు చేసుకున్నావట్రా? దాన్ని నువ్వు చేసుకున్నావట్రా? ఇది చేసుకున్నా నువ్వా? అందులో ఏ మాత్రం బాధ కనపడలేదు, ఆనందమే కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? చాలు కానీ ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా. సార్ ఎలా అనిపించింది? వెంకీ రమేష్ గారు చాలా బాగుంది. ఎవడ పెళ్ళాడు చేసుకుని ఉంటే ఉదిరిపోయాను కదా. బాగుంది, చాలా బాగా చేశారు, మంచి ఐడియా. థ్యాంక్ యూ సార్. ఇంద్రజ మ్యామ్. వెంకీ గారు ఒక పొడుపు కథ వేసేవారు, మేకా పులి గడ్డి. అంటే పడవిలో తీసుకొచ్చినప్పుడు ఏది ఇక్కడ వదలాలి, ఏ రెండుని తీసుకెళ్ళాలి అనేసి అది గుర్తొచ్చింది నాకు. థ్యాంక్ యూ మేడం. అంత బ్యూటిఫుల్ గా చేశారు. అంటే మీ భాషలో చెప్పాలంటే ఎలాంటి బొక్కలేని పక్కా స్కిట్. సూపర్ స్కిట్ అండి.